నమస్తే. నా పేరు గోవర్ధన్. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇస్తూ మన ద్వారా ప్రాపర్టీస్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఈరోజు వీడియో టాపిక్ వచ్చేస్తే ఇది బెంగళూరు హైవేలో కీ పాయింట్స్, ఇన్వెస్ట్మెంట్కు కీ పాయింట్స్ ఏంటి, ఎక్కడ, ఎందుకు, ఏమిటి అన్నట్టుగా ఒక చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని 90% నేను చెప్పేది యాక్యురేటెడ్గా ఉంటాయి, మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. ఇది వచ్చేసి కొత్తూరు ఉంటుంది, ఎగ్జిట్ నెంబరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 ఇది. ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర మనకు బెంగళూరు హైవే స్టార్ట్ అవుతుంది, నేషనల్ హైవే NH44 అంటాం ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కనెక్ట్ చేసే రోడ్ ఇది. ఇందులో గత వీడియోలో మనం దీనికి సంబంధించి కొంత నీట్గా అంతా చెప్పాము. అట్ ద సేమ్ టైం కీ పాయింట్స్ చెప్దాము ఒకసారి. ఇక్కడ మేజర్ కీ పాయింట్స్ ఏంటనేది, ఒకటి కొత్తూరు ఉంటుంది, తర్వాత నందిగామ ఉంటుంది, నందిగామ తర్వాత ఇక్కడ SN అని ఉన్నది, షాద్నగర్ ఇది. షాద్నగర్ తర్వాత ఈ పరిగి రూట్లో ఎలికట్ట దగ్గర వరకు ఈ పరిగి రోడ్డు, ఎలికట్ట కూడా కీ పాయింటే. దెన్ తర్వాత మనకి ఇక్కడ కొత్తూరు కంటే కొంచెం ముందు వచ్చేస్తే తిమ్మాపూర్ ఉంటుంది ఈ ఏరియాలో. ఈ తిమ్మాపూర్కి జస్ట్ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ చేగూరు ఉంటుంది. ఈ చేగూరు కూడా కీ పాయింటే. చేగూరు నుంచని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ వీర్లపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది, ఈ వీర్లపల్లి కూడా కీ పాయింటే. ఎందుకు ఈ కీ పాయింట్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వెళ్దాము. మేజర్గా ఇక్కడ వచ్చేస్తే కొత్తూరు అండి. ఈ కొత్తూరు వచ్చేసి మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఈ ఎయిర్పోర్ట్కి అరౌండ్ మనకు 23 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ కొత్తూరు నుంచి లైక్ ఈ బెంగళూరు హైవే కొత్తూరు కానివ్వండి, నందిగామ కానివ్వండి, షాద్నగర్ కానివ్వండి, ఈ రోడ్డు సిటీకి మనం ఏదైతే గచ్చిబౌలి కానివ్వండి, ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అంటే ఐటీ సిటీ అందామా సింపుల్గా మనం ఐటీ సిటీ. ఐటీ సిటీకి చాలా దగ్గర. అట్ ద సేమ్ టైం ఈ బెంగళూరు హైవే మనకు మేజర్గా మెహదీపట్నంలో ఏదైతే మనకు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉందో, మెహదీపట్నం సరోజినీ దేవి హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అయితే మనకి ఎక్కడ ఎగ్జిట్స్ లేకోకుండా, అంటే స్పీడ్ హైవే అనమాట, ఎక్స్ప్రెస్ హైవే. అక్కడి నుంచి స్ట్రైట్గా మళ్ళీ మనం NH44లోకి ఎంట్రీ అవ్వచ్చు, లేదనుకుంటే లెఫ్ట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. మంచి రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్లేసు, అన్ని విధాలకు కూడా చాలా సిటీకి కూడా దగ్గరగా ఉన్న ప్లేస్ అనమాట. ఇన్వెస్ట్మెంట్కి ఇది ఈ హైవే అనేది ఆర్గానిక్ డెవలప్మెంట్. ఇది స్పెషల్గా ఒక పొలిటికల్ లీడర్ కానివ్వండి, ఇంకా ఎవరో వచ్చి దీన్ని ప్రత్యేకంగా దీనికి ఏదో బబుల్ చేయాల్సిన అవసరం లేదు ఇది. ఏ పొలిటికల్ లీడర్కి సంబంధం లేకుండా దానంతట డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అయింది కూడా. ఎందుకంటే మనకు కొత్తూరు దగ్గర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, నందిగామ అంతే ఉంటుంది, నందిగామ దగ్గర మేకగూడ సెడ్జ్ ఉంటుంది, ఇక్కడ పోతే షాద్నగర్ చుట్టుపక్కల మొత్తం కంపెనీస్ ఉండడం, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, పెద్ద టౌన్, పెద్ద సిటీగా డెవలప్మెంట్ అవుతుంది. దీని తర్వాత రాజాపూర్, ఆ తర్వాత మనకు రాయకల్ టోల్గేట్ దగ్గర మనకు ఓఆర్ఆర్ జంక్షన్ వస్తుంది, RRR జంక్షన్ వస్తుంది. దాని తర్వాత మనకు జడ్చర్ల వరకు పోలేపల్లి సెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ హైవేలో ఉన్నంత ఎంప్లాయ్మెంటు ఏ హైవేలో లేదు, క్లియర్గా చెప్తున్నాను. దాని తర్వాత ఫస్ట్ మనకి కీ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే కొత్తూరు. ఈ కొత్తూరు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది. దానికి తోడు ఈ కొత్తూరు దగ్గర యాజ్ పర్ HMDA రూల్స్ ప్రకారంగా రెసిడెన్షియల్ జోన్ బాగుంటుంది. దాని తర్వాత వచ్చేది నందిగామ దగ్గర మాత్రం రెసిడెన్షియల్ జోన్ తక్కువ. ఈ కొత్తూరుకి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటనంటే, మనకు ఈ కొత్తూరు కంటే ముందు తిమ్మాపూరు ఆ పరిధిలో మనకు మై హోమ్ వాళ్ళు రామేశ్వరరావు గారిది ఒకటి డ్రీమ్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇక్కడ ఒక 3500 ఎకరాలలో ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ రాబోతుంది, పెద్ద టౌన్షిప్ బిల్డ్ చేయబోతున్నాడు. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ రాబోతున్నాయి, దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తీసుకురాబోతున్నాడు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అదొస్తే ఏం అడ్వాంటేజ్ ఉంటుంది బ్రదర్ అని అంటే, మనం శ్రీశైలం హైవేకి ఒకసారి షిఫ్ట్ అయిపోతే అదే శ్రీశైలం హైవేలో మ్యాక్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని ఒక్కటి మనం కీ పాయింట్గా చెప్పుకుంటాం. అలాగనే అదే శ్రీశైలం హైవేలో రామ్కీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఈ మధ్య కాలంలో సిగ్నేచర్ విల్లాస్ అని 1 acre 1 villa అనే కాన్సెప్ట్లో అదొకటి ఉన్నది. గ్రీన్ రిచ్ వాళ్ళది అరౌండ్ 500 ఎకరాలలో పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. అంటే అవన్నీ మనం కీ పాయింట్స్ ఎలా చెప్పుకుంటున్నామో ఇవి కూడా ఒక కీ పాయింటే. ఈ మై హోమ్ రామేశ్వరరావు గారిది ఏదైతే 3500 ఎకరాల రాబోతుందో ఎంటైర్ హైదరాబాద్కు
ఇది పెద్ద డైమండ్ కాబోతుంది అనమాట రామేశ్వరరావు గారు తీసుకొచ్చేది. సో ఇది కొత్తూరు. ఈ కొత్తూరుకున్న మేజర్ అడ్వాంటేజెస్ ఇవి. దేని తర్వాత నెక్స్ట్ కొంచెం మనకు ముందుకు షిఫ్ట్ అయిపోతే ఇది నందిగామ అండి ఇది. సో దాని తర్వాత వచ్చేది నందిగామ. కొత్తూరుకు నందిగామకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ టౌన్ నుంచి ఈ టౌన్ వరకు. సో మళ్ళీ పొలిమర్లు పక్క పొలిమర్లే. సో ఈ టౌన్కి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ నందిగామ అనేది యాజ్ పర్ హెచ్ఎండిఏ పెరి అర్బన్ జోన్ అయితే కొంచెం ఎక్కువ. సో హెచ్ఎండిఏ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్ జోన్ తక్కువ, పెరి అర్బన్ జోన్ ఎక్కువ, కన్జర్వేషన్ జోన్ లేదు మళ్ళీ. సో మేజర్గా ఇక్కడున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటనంటే వెరీ క్లోజ్ టు నందిగామ. అంటే నందిగామ కిందనే వస్తుంది అనమాట మేకగూడ కూడా. సో ఆ మేకగూడలో మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళది డేటా సెంటర్స్, 2 డేటా సెంటర్స్ ఉండడం, నాట్కో ఫార్మా కానివ్వండి, ఎల్వి ప్రసాద్ కానివ్వండి, ఎంఎస్ఎన్ ల్యాబ్ కానివ్వండి, క్వాంట్రమ్ కానివ్వండి, జేఈహెచ్ కానివ్వండి. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనమాట, మంచి కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. పిఎన్జి, జాన్సన్ అండ్ జాన్సన్, హాల్దీరామ్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అంటే ఎంప్లాయ్మెంట్ మీన్స్ మీరు పెద్ద ఏదో 1 lakh శాలరీ ఉంటుంది ఆ టైప్ ఎంప్లాయ్మెంట్ కాదు. సో మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మంచి రెంటల్ డిమాండ్ ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. సో ఇది నందిగామ. సో ఇదే నందిగామకి తర్వాత నెక్స్ట్ వచ్చేది షాద్నగర్. ఈ నందిగామకు షాద్నగర్కు 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ టౌన్ నుంచి ఈ టౌన్ వరకు. సో అయితే ఇక్కడ ఈ నందిగామ నుంచి ఈ షాద్నగర్ వరకు అయితే మేజర్గా చెప్పుకోదగ్గ కంపెనీస్ 1-2 అయితే పెద్దగా అయితే ఏం లేవు. సింపుల్గా 1-2 కంపెనీస్ ఉన్నాయేమో. సో ఈ నందిగామ నుంచి షాద్నగర్ మధ్యలో. సో దాని తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే షాద్నగర్ అనేది ఒక డైమండ్ అనమాట. ఇంకా అసలు ఈ ఏరియాలో అంటే ఈ ఓఆర్ఆర్ని బేస్ చేసుకొని మేజర్గా మనం చెప్పుకోదగ్గ టౌన్లో ఏమన్నా బాగా డెవలప్మెంట్ అవుతున్న మంచి డెవలప్మెంట్ అవుతున్న కంపెనీస్ ఏమైనా చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయనంటే బెంగళూరు హైవేలో షాద్నగర్ ఒకటి ఉంటుంది, ముంబై హైవేలో సంగారెడ్డి ఒకటి ఉంటుంది. ఇవి చెప్పుకోదగ్గ టౌన్స్, మంచి డెవలప్మెంట్ అవుతున్నాయి, మంచి డిమాండ్ ఉన్న టౌన్స్ అనమాట. సో ఈ షాద్నగర్లో చాలామందికి విల్లాస్ ఉన్న సంగతి తెలియదు. ఈ విల్లాస్ అనేవి ఈ షాద్నగర్ చుట్టుపక్కల చాలా విల్లాస్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో లైక్ హాజీపాల్ రోడ్డుకి వెళ్తే కనుక ఎస్బిఎం వాళ్ళది ఒకటి పామ్ విల్లాస్ అని ఉంటుంది, మంచి విల్లా ప్రాజెక్టు. సో అది కానివ్వండి, మంచి కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ షాద్నగర్ చుట్టుపక్కలే మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ షాద్నగర్ టౌన్ ఎక్స్టెండ్ అవ్వడం కూడా ఈ షాద్నగర్కు బైపాస్ ఉంటుంది. సో ఈ బైపాస్కి అంటే షాద్నగర్కి లెఫ్ట్ సైడ్ బైపాస్. ఈ బైపాస్లో ఈ బైపాస్ సైడ్ పెద్ద డెవలప్మెంట్ రావట్లే. అంటే కన్స్ట్రక్షన్స్ అంటే సిటీ ఎక్స్టెండ్ అవ్వట్లా. కానీ ఇటు ఈ పరిగి రోడ్డుకు అట్ ద సేమ్ టైం ఈ హాజీపల్లి రోడ్డుకి ఇక్కడి నుంచి అని మళ్ళీ షాద్నగర్ నుంచి అని ఇక్కడ బైపాస్కు కనెక్ట్ అయ్యే దగ్గరికి ఇలా బైపాస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ బైపాస్ రూట్లో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇటు సిటీ మొకాన లైక్ ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ కానివ్వండి, సిటీ అనేది మంచి డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది ఒక కీ పాయింట్ అనమాట, మంచి ఇన్వెస్ట్మెంట్కు మంచి కీ పాయింట్. అయితే ఇది నేషనల్ హైవే మీద ఉన్న కీ పాయింట్స్ ఇవి. అయితే నేషనల్ హైవేని పక్కకి అంటే ఈ హైవేకి రైట్ సైడ్ కూడా మంచి కీ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఈ తిమ్మాపూర్ ఏదైతే ఉందో, తిమ్మాపూర్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడు అరౌండ్ ఒక 10 kilometers లోపలికి వెళ్తే చేగూరు ఉంటుంది. ఈ చేగూరు దగ్గర కనహా శాంతివనం ఉంటుంది. సో అది అరౌండ్ 1500 acresలో ఉంటుంది. దాంట్లో 1000 acres వచ్చేసేమో మనకు గ్రీనరీ ఉంటుంది. 500 acresలో వాళ్ళు మెడిటేషన్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్, లివింగ్కి సంబంధించిన విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది ఎందుకు అంత ఇదవుతుంది అని అంటే యాక్చువల్లీ ఇటు సైడు మనకు మంచి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మేజర్గా. సో ఇక్కడ విల్లాస్ ఉండడం, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోడ్ అనేది మనకు ఈ షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాదు, సెడ్జెస్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది పెద్ద రోడ్. ఇది ఇప్పుడు మనకు 60 feet రోడ్ ఉన్నది, ప్రజెంట్ స్టిల్ 60 feet రోడ్ ఉన్నది. సో ఈ రూట్ అనేది నేను చెప్పిన సెడ్జెస్ ఏవైతున్నాయో వాటికి చాలా దగ్గరగా వెళ్తుంది అనమాట. ఇది అంటే లైక్ 15 to 16 kilometer డిస్టెన్స్ పడుతుంది ఈ హైవే నుంచి ఈ హైవేకి. సో నెక్స్ట్ ఇక్కడ ఇదే చేగూరు నుంచి అని మళ్ళీ మనం ఇలా ముందుకెళ్తే ఇక్కడ వీర్లపల్లి అనే విలేజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ వీర్లపల్లి విలేజ్ అనేది ఇన్వెస్ట్మెంట్కు ఒక మంచి లొకేషన్, అది ఎవరికి తెలియదు. ఈ ప్రాంతం కూడా ఈ వీర్లపల్లి ప్రాంతం కూడా ఈ బెంగళూరు హైవేకి అరౌండ్ 5 to 6 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇది చేగూరు అయితేనేమో మనకు 10 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ వీర్లపల్లి విషయానికి వచ్చేస్తే ఈ వీర్లపల్లి ఇటు నందిగామకి, ఇటు వచ్చేస్తే షాద్నగర్, ఇటు వచ్చేస్తే చేగూరు అండ్ కొత్తూరు, వీటికి 5 to 6 kilometer డిస్టెన్స్ ఉంటుంది.
దాని తర్వాత ఈ వీర్లపల్లికి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తే ఎలికట్ట డేటా సెంటర్ ఉంటుంది, ఎలికట్ట సెజ్ ఉంటుంది. దీని తర్వాత ఇదే వీర్లపల్లి నుంచని మనకు ఏదైతే నేను ఇంతకుముందుకు చెప్పానో షాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, హైదరాబాదు ఈ సెడ్జెస్ ఏవైతున్నాయో ఆ సెడ్జెస్ కూడా 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది యాక్చువల్లీ భవిష్యత్తులో రానున్న రోజుల్లో సెంటర్ పాయింట్ కాబోతుంది ఇది ఇన్వెస్ట్మెంట్కి. ఎందుకంటే చుట్టూ సెడ్జెస్ ఇవి మొత్తం సెడ్జెసే ఉంటాయి, ఈ వీర్లపల్లికి మొత్తం సెడ్జెసే ఉంటాయి. సో ఈ సెడ్జెస్కి మిడిల్లో ఇది ఉంటుంది. దీని ఇటు సైడ్ పోతే ఎలికట్ట, ఇటు షాద్నగరు, నందిగామ, కొత్తూరు, తిమ్మాపూరు, చేగూరు, ఇటు వస్తే హైదరాబాదు, చందనవెల్లి, సీతారాంపురం, షాబాదు. సో ఇవన్నీ సెడ్జెస్ ఉంటే ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. దీంతోపాటు ఈ వీర్లపల్లి దగ్గరనే సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇదే వీర్లపల్లి దగ్గర మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ రాబోతుంది. అట్ ద సేమ్ టైం ఐరన్ ఓర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాబోతుంది. ఒక మెడికల్ కాలేజీ ప్రపోజల్ కూడా ఉన్నది. ఇదే చేగూరు దగ్గర మాత్రం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి అక్కడ ఒక ఎయిమ్స్ను తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజల్ పంపించారు. ఇక్కడ ఎయిమ్స్ రాబోతుంది. ఇక్కడ ఎయిమ్స్కి 230 ఎకరాలు కనహా శాంతివనం వాళ్ళు మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అది పేపర్ కటింగ్ కూడా మీకు నేను వీలుంటే అది డిస్ప్లే చేస్తాను. సో ఇది మేజర్గా ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషనల్కు సంబంధించి బాగా డెవలప్మెంట్ రాబోతుంది. వన్స్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయంటే మనకు ఆటోమేటిక్గా మనకు పీజీ హాస్టల్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ టైప్ రెంటల్ డిమాండ్స్ కూడా వచ్చేస్తాయి. బట్ ఈ ప్రాంతాలు మేజర్గా ఈ చేగూరు కానివ్వండి, వీర్లపల్లి ఈ ప్రాంతాలేమో కొంచెం లాంగ్ ఇన్వెస్ట్మెంట్, 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. సో అప్ టు 5 ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ఇందులో ఇది కూడా ఎలికట్ట ఈ పరిగి రోడ్డు కూడా పెద్ద రోడ్డు అవుతుంది. ఇది ఇక్కడ డైరెక్ట్గా బీదర్లో కనెక్ట్ అవుతుంది, బీదర్ కర్ణాటక దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఇది అంటే ఎలికట్ట, షాద్నగర్, నందిగామ, కొత్తూరు ఈ ప్రాంతాలు అప్ టు 5 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. చేగూరు, వీర్లపల్లి ఈ ప్రాంతాలు మాత్రం 5 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇవి మంచి లొకేషన్స్ అనమాట. సో దీని తర్వాత మళ్ళీ వచ్చేది షాద్నగర్ తర్వాత మనకు రాయకోల్ టోల్ గేట్ వస్తుంది, తర్వాత రాజాపూరు, బాలానగర్. సో ఇవన్నీ మనకు జడ్చర్ల వరకు అవతల ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది కూడా రోడ్ ఫేసింగ్ అయితేనే అరౌండ్ 20,000 అలా ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ ఈ కీ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఎక్కడెక్కడ ఏ ప్రైజులు ఎంత రేట్లలో మనకు దొరుకుతున్నాయని చూస్తే ఇక్కడ కొత్తూరు విషయానికి వచ్చేస్తేనేమో మనకు 15,000 నుంచి అని 20,000 మధ్యలో దొరుకుతాయి. సో దాని తర్వాత నందిగామ ఈ ఏరియాకి వచ్చేస్తే కనుక ఇవి కూడా సేమ్, అంటే రోడ్ ఫేసింగ్ అయితేనేమో 20-22 అలా ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం లోపలికి వెళ్తే కనుక 15,000. అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఈ కొత్తూరు కానివ్వండి, నందిగామ కానివ్వండి ఈ ఏరియాలలో కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రీసేల్ ప్రాజెక్టులలో కూడా రీసేల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో రీసేల్కి వెళ్తే కనుక మనకి అరౌండ్ 13-14,000 అలా దొరికే అవకాశం కూడా ఉంటుంది, మంచి ప్రాజెక్ట్స్. దాని తర్వాత షాద్నగర్ విషయానికి వచ్చేస్తే షాద్నగర్లో ఇటు సైడ్ దూస్కల్ ఉంటుంది. దూస్కల్ రోడ్డు అంత ప్రిఫర్ చేయను నేను, ఎందుకంటే అది పెరియర్ బంద్ జోన్ ఎక్కువ ఉంటుంది. సో దూస్కల్ రోడ్లో కూడా బాగానే 15,000 to 20,000 మధ్యలో ఉన్నాయి. సో నేనైతే అంత ప్రిఫర్ చేయను, మీకు అది మీ ఇష్టం అది. దాని తర్వాత ఇది పరిగి రోడ్ ఇది. సో ఈ పరిగి రోడ్ అనేది యాక్చువల్లీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ మనకు ఎవ్రీ ఇయర్ ఈ షాద్నగర్ కానివ్వండి, నందిగామ, కొత్తూరు ఏరియాలలో ప్రతి సంవత్సరం 50 నుంచి అని 100 మీటర్ల డిస్టెన్స్లో 100 మీటర్ల పరిధిలో మనకు సిటీ కన్స్ట్రక్షన్స్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈ రూట్లో కూడా మనకు 20 నుంచి 25,000 per square yard ఉంది. సో నెక్స్ట్ వచ్చేస్తే నెక్స్ట్ కీ పాయింట్స్ ఇవి. చేగూరుకు వెరీ క్లోజ్, చేగూరు 20 నుంచి 25,000 ఉన్నాయి. మీరు అది ఇంకా చాలా ఆశ్చర్యపోతారు అంత ప్రైస్ ఉందని చెప్పేసి అని. అంటే అక్కడ డిమాండ్ అలా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలా ఉన్నాయి. దాని తర్వాత వీర్లపల్లి విషయానికి వచ్చేస్తే మనకి అరౌండ్ 12,000 to 15,000 మధ్యలో దొరుకుతున్నాయి ఇక్కడ వీర్లపల్లి పరిధిలో. ఇక్కడ ఇటు నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే ఎలికట్ట విషయానికి వచ్చేస్తే ఎలికట్ట దగ్గర మళ్ళీ సేమ్ యథావిధిగా 20 నుంచి 25,000 మధ్యలో కొన్ని మనకు 17-18,000 కూడా ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. సో ఇది ఈ ఏరియా ఎంటైర్ ఈ ఏరియాలో ఉన్న కీ పాయింట్స్ అనమాట. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. కొత్తూరు, నందిగామ, షాద్నగర్, ఎలికట్ట, వీర్లపల్లి, చేగూరు నెంబర్ 1 లొకేషన్స్ ఇవి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇదైతేనేమో ఎంటైర్ ఈ ప్రాంతం అయితేనేమో మీకు అప్ టు 5 ఇయర్స్. ఈ ప్రాంతం అనుకుంటే కనుక ఇది అనుకుంటే కనుక మీరు 5 to 10 ఇయర్స్ అలా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇవి చాలా బాగుంటాయి. సో ఇది ఈరోజు వీడియో అండి. సో మీరు ఎవరైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా ద్వారా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కనుక సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ.